Yeah. Come back, sir. చిన్న ప్రాబ్లం ఏదో వచ్చింది. I was unable to see my video. So I thought that got disconnected. ఓకే. సో ఈ కాల్స్‌లో కొన్ని కాల్స్‌లో వచ్చిద్దా లేదంటే ఒక అబ్బాయి ఫోన్ చేసాడు ఏందంటే, నేను బీటెక్ చేశాను. సాలరీ 15,000 వస్తుంది. డైలీ దాదాపుగా 16 గంటలు పని చేస్తాను. ఆహ్, నా సాలరీ ఇవ్వట్లేదు గానీ, నన్ను జాబ్‌లోంచి తీసేయలేదు. కానీ ఐ యామ్ ఆన్ ద రోల్స్ అని అడుగుతున్నారు. నేనేం చేయాలి? వాట్ ఈస్ దట్ ఐ షుడ్ డు? దిస్ ఈస్ వన్ క్వెషన్, ప్రామినెంట్ క్వెషన్ విచ్ ఐ రియల్లీ వాంట్ టు డు. హాయ్ దేవదత్. దెన్ సెకండ్ క్వెషన్, ఇంకో అబ్బాయి గుంటూరు నుంచి ఒకడు ఫోన్ చేశాడు. నేను బీఎస్సీ చేశాను. 10,000 వస్తున్నాయి. 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ మంత్ మార్చ్‌లో 5,000 ఇచ్చారు. తర్వాత ఇంకేం ఇవ్వట్లేదు. మరి 2 మంత్స్ నుంచి సాలరీ కూడా లేదు. మళ్ళీ వస్తుందో లేదో ఐడియా లేదని చెప్తున్నారు. మూడో అతను, నేను డీటీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాను. కానీ నేను నిజానికైతే ఇంజినీరింగ్ చేశాను కానీ తక్కువ మార్కులతో పాస్ అయ్యాను. దాదాపుగా 14 అవర్స్ పనిచేస్తాను. ఆహ్, నాకు కొరల్ డ్రా వచ్చు, ఫోటోషాప్ వచ్చు, ఏమంటారు పేజ్ మేకర్ వచ్చు. ఆల్ కైండ్ ఆఫ్ ది సపోర్టింగ్ సాఫ్ట్‌వేర్ నాకొచ్చు. సో, దాదాపుగా 15,000 సంపాదిస్తాను. రోజు 16-14 గంటలు. ఒక్కోసారి ఇంటికెళ్ళిన తర్వాత కూడా 1, 2 అవర్స్ కూడా పనిచేస్తాను. నౌ టోటలీ గాన్. నో సాలరీ. సో, నేనేం చేయాలి? ఇంకో అతను బీటెక్ చేశాను. ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్ పనిచేస్తాను. హైదరాబాద్‌లో ఉంటాను. దాదాపుగా 3 ఏళ్ల నుంచి చేస్తున్నాను. నాకు వచ్చేది 10,000. అందులో సమ్మర్ కూడా ఉండదు. ఇప్పుడైతే నో సాలరీ. నేనేం చేయాలి? ఇవన్నీ చూస్తుంటే, వింటుంటే మనందరికి కూడా కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. కొంచెం ఇబ్బంది కూడా అనిపిస్తుంది. ఈ పాండమిక్ వల్ల వీళ్ళందరి జీవితాలు చాలా గందరగోళంకి నెట్టేశారు. ఏం చేయాలో, ఏం చేయొద్దో కూడా తెలియని పరిస్థితి లోపల ఇప్పుడందరూ ఉన్నారు. ఈ నిజంగానే ఇదంతా మన బాధాకరం. కానీ హౌ టు లుక్ ఎట్ దిస్ సిట్యుయేషన్? లెట్ అస్ సీ టోటలీ డిఫరెంట్ సిట్యుయేషన్‌గా చూస్తేనే మనం దీని నుంచి బయటికి రావాలి. ఒకటి, మనకు చాలా పాపులర్ స్టోరీ ఒకటుంది. ఏంది 'ఫ్రాగ్ అండ్ హాట్ వాటర్' స్టోరీ అని. ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశాడు ఒక ప్రొఫెషనల్. ఏమి ఎక్స్‌పెరిమెంట్ అనంటే, ఒక కప్పని తీసుకొచ్చి నీళ్ళలో వేసి దాని కింద మెల్లిమెల్లిగా 1 డిగ్రీ టెంపరేచర్‌ని రైజ్ చేస్తూ ఉన్నాడనమాట. జస్ట్ 1 డిగ్రీ ఓన్లీ. రూమ్ టెంపరేచర్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న టబ్‌లో వాటర్‌లో ఉన్న దాంట్లో కప్పనేసి కింది నుంచి ఆ వాటర్ కంటైనర్‌ని హీట్ చేయడం మొదలుపెట్టాడు. 27-28 అయింది. 28 అయినా కప్పకేం కాలేదు. 29 అయింది. కప్పకేం కాలేదు. 30 అట్లా 34, 35, 36, 50, 60, 50 అని కూడా కప్ప అందులోకెళ్ళి ఎగురుతలేదు. ఎందుకు? బికాస్ ఇట్ ఎవ్రీ టెంపరేచర్ రైజ్ కాగానే అది ఏబుల్ టు అడ్జస్ట్ అనమాట దాంతోటి. ఆ టెంపరేచర్ తోటి బాగానే అడ్జస్ట్ అయింది. అయ్యి ఆఖరికి ఏమైంది, 55, 60 వచ్చేసరికి ఆ వేడికి ఆహ్, అది తాళలేక, బయటికి ఎగరలేక అందులోనే చచ్చిపోయింది. సో, దిస్ ఇస్ హౌ ఇన్ జనరల్ మనుషులు కూడా ఈ చిన్న చిన్న సాలరీల కోసం పనిచేయడం, చిన్న చిన్న వాటి కోసమే పనిచేయడం, దానికే అడ్జస్ట్ అవుతూ ఉండడం. అడాప్టబిలిటీ ఈస్ గుడ్. అప్రిషియేట్ చేయొచ్చు. పేషెన్స్ ఈస్ ఆల్సో గుడ్. యూ నీడ్ టు హ్యావ్ పొసెస్ ఇట్. బట్ టు వాట్ ఎక్స్‌టెంట్? అది మన ఎగ్జిస్టెన్స్‌కే ప్రశ్నార్థకం అయినప్పుడు మన పేషెన్స్, మన అడ్జస్ట్‌మెంట్ అన్నీ కూడా ఎందుకు పనికిరాని పరిస్థితిలో మనం తీసుకోవాలి. ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు అడ్జస్టింగ్ వన్ సెల్ఫ్ ఈస్ ఎ గ్రేట్ క్వాలిటీ. బట్ ఎవ్రీథింగ్ ఈస్ నార్మల్, ఎవ్రీథింగ్ ఈస్ ఫెంటాస్టిక్. దెన్ అడ్జస్టింగ్ యువర్ సెల్ఫ్ టు ద మీగర్ థింగ్స్. అంటే రోజు జీవితానికే దినదిన గండంగా నడిపి ఏదో రకంగా ఫస్ట్ వస్తే చాలు అనే విధంగా ఉండే జీవితాన్ని చూస్తే డెఫినెట్‌గా మనకు చాలా బాధేస్తది. చాలా కష్టంగా ఉంటుంది. మనుషులు అట్లే పుట్టి అట్లే చచ్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది. సో పాండమిక్ ఏం చేసింది? పాండమిక్ ఈస్ జస్ట్ సెకండ్ సిట్యుయేషన్ ఆఫ్ ఏ ఫ్రాగ్. ఒక ఫ్రాగ్‌ని తీసుకొచ్చి వాటర్‌లో 27 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్ ఉన్న దాంట్లో వేసి, సడెన్‌గా మీరు ఒక 60, 70 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచారనుకోండి. హాట్ వాటర్‌లో టెంపరేచర్ పెంచారనుకోండి. 1 డిగ్రీ స్లోగా కాకుండా సడెన్‌గా మీరు హాట్ వాటర్‌లో వేయడమో, లేకుంటే వాటర్‌లో ఉండి సడెన్‌గా ఒక 60, 70 డిగ్రీ సెంటిగ్రేడ్‌ని వితిన్ 30 మినిట్స్‌లో గనుక రైజ్ చేస్తే వెంటనే ఏం చేస్తుంది? కప్ప చంగన దానిలోంచి దూకేస్తుంది. ఇట్ కెనాట్ అడ్జస్ట్ టు సచ్ హై టెంపరేచర్. ఎగ్జాక్ట్‌లీ. ప్రపంచంలో ఉన్న మనుషులందరి పరిస్థితి కూడా ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏం చేయాలి మనం? గతంలో జీవిస్తున్న జీవితంలోంచి మనం ఒకసారి లీప్ ఓవర్. వి షుడ్ జంప్ ఔట్ ఆఫ్ దట్. మనకున్న చాలా కాంప్లసెంట్ ఎన్వైర్న్‌మెంట్ లోపల, చాలా బాధాకరమైన పరిస్థితి లోపల, చాలీ చాలని
ఉద్యోగాలతోటి చేసుకొని గంటలు గంటలు మనం చాకరీ చేయాల్సిన అవసరం లేదనేది we have to make them understand this young generation and other people who really wanted to make it. సో మనము ఎప్పుడైతే ఇట్లాంటి ఆలోచనకు మనం చేస్తామో అప్పుడు మన జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది. ఇప్పుడున్న పరిస్థితి లోపల ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల ఉద్యోగాలు పోయాయి. ఇదంతా మీరు రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటున్నారు, ఐ నో దాట్. కానీ అలాంటి అన్ని లక్షల ఉద్యోగాలు అవన్నీ పోతూ ఉన్నప్పుడు మనం మళ్ళీ ఉద్యోగం కోసం వెతకడం అవసరమా, చూడడం అవసరమా? కాబట్టి అలాంటి ఉద్యోగంలో కోసం వెతకకుండా మనని మనం బెటర్గా ఎట్లా చేసుకోవచ్చు అంటే దానికి సంబంధించి మనం ఒక యాక్చువల్గా వీడియో పీపీటీ ఒకటి షేర్ చేద్దాం అనుకున్నా కానీ బట్ దిస్ ఇస్ నాట్ సపోర్టింగ్ ఇట్ సిమ్స్. I'm just checking. Video clipping, polls, questions, help, stream to get embedded setup, unpublished viewing. వచ్చట్లేదు కానీ I'm going to read that. ప్రపంచం మొత్తం ట్రెమండస్ అన్సర్టనిటీ అబౌట్ దేర్ ఫ్యూచర్. అండ్ యుఎస్ఏ లాస్ట్ ఆల్మోస్ట్ రీసెంట్గా చెప్పింది ఏంటంటే 1.2 million jobs have been lost and India lost 100 million jobs. అండ్ జస్ట్ ఫిజికల్ లేబర్లో ఉన్న వాళ్ళ సంగతి తెలుసు కదా మనకి, దాదాపు 12 కోట్ల మంది ఉద్యోగాలు వదిలేసి ఇంటి బాట పట్టారు. సో ది పాండమిక్ ఏం చెప్పింది మనకు, ఇన్ని కోట్ల మంది ఓన్లీ ఫిజికల్ లేబర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ దే ఆర్ ఆల్ మైగ్రేటెడ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్ అండ్ దే లెఫ్ట్ టు దేర్ హోమ్ టౌన్స్. ఆస్ట్రేలియా ఆల్సో లాస్ట్ 40 lakh జాబ్స్. కాబట్టి మనం ఏం చేయాలా అంటే, ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ టు అవర్ ప్రైమరీ స్టేజెస్ ఆఫ్ లైఫ్, అంటే ఎక్కడైతే మనిషి అడవుల్లో జీవించే టైంలో చూసుకుంటే వాళ్ళందరి శ్రమ మనని ఈ రోజున ఇక్కడ ఈ స్టేజ్లో నిలబెట్టింది. ఎంతో టెక్నాలజీని మనం డెవలప్ చేసుకున్నాము, భూమిని లోపలికి వెళ్ళి ఏమున్నాయో ఖనిజాలు మనిషికి ఏం అవసరం తీసుకున్నాము, వాటర్లో ఏమున్నా చూసుకున్నాం, ఆకాశంలో ఏమున్నా చూసుకున్నాం, వేరే గ్రహాల గురించి కూడా మనం వెతుకుతా ఉన్నాం. సో వీ హ్యావ్ రియలీ బికమ్ వెరీ రిచ్ ఇన్ అండర్స్టాండింగ్ అబౌట్ ది ఎర్త్ అండ్ స్కై అండ్ వాటర్. దట్స్ గ్రేట్. మరి అప్పటి కాలంలో మనిషి ఎట్లా సర్వ్ అయ్యాడు? భూమి అంతా అడవుల్లోనే ఉన్నప్పుడు జంతువులతో జీవిస్తూ ఎట్లా చేశాడు? ఏది అతన్ని అంత భయంకరంగా మూవ్ చేసింది ఏంది అంటే డెఫినెట్లీ హంగర్, ఆకలి. So search, it's all motivated the person, the hunger from inside, which really made him to hunt the food which is compatible to his body and he started eating it. సో దీని విషయంలోనే ఇలా సర్చ్ చేసి ఎన్నో రకాలైన కష్ట నష్టాలను ఎదుర్కొని మొత్తానికి హ్యూమన్ రేస్ నిలబడే పరిస్థితిలోకి ఉంది. కాబట్టి 1950s అనుకుంటా మ్యాస్లో అనే అతను మనిషిని అసలు ఏవి అవసరం, నీడ్స్ ఏంటి అని ఆలోచించే క్రమం లోపల ఒక థియరీ ప్రపోజ్ చేశాడు, హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని. దానిలో ఏం చెప్తున్నాడు ఆయన, ఫస్ట్ ఫిజియలాజికల్ నీడ్స్, ఎయిర్, వాటర్, ఫుడ్, షెల్టర్, స్లీప్, క్లోతింగ్, రిప్రొడక్షన్, దట్ ఈస్ సెక్స్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్. ఇవి ఫుల్ఫిల్ అయితే దెన్ యూ గో టు సేఫ్టీ నీడ్స్, పర్సనల్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్, రిసోర్సెస్, హెల్త్ అండ్ ప్రాపర్టీ. సేఫ్ ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఏం చేసేది, మనము ఈ సెకండ్ ఫేజ్లో ఉన్నాం. మనం ఫిజియాలజికల్ నీడ్స్ చేసుకోవడం, సేఫ్టీ చూసుకోవడం. సో మొన్నటి వరకు ఏముండే, వీ హావ్ టోటలీ 5 స్టేజెస్ చెప్పాడు ఆయన. ఏంది? ఫిజియాలజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్, సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ అండ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఈ 5 స్టేజెస్ అంటే ఏ మనిషి అయినా సరే ఈ 4 స్టేజ్లు దాటి 5వ స్టేజ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే
knowing about our full potential and make use of it and for the betterment of society or self. That is a actual highest stage of human అని అంటారు. సో ఇప్పుడు ఈ పాండమిక్ వల్ల ఏం జరిగింది, మనం సడన్ గా ఫిఫ్త్ స్టేజ్ ఎక్స్ప్లోరేషన్ లో పడిపోయి సేఫ్టీ నీడ్స్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవడం, మన ఇంట్లోనే ఉండడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆహారం తినడం, ఇంతకు మించి ముందుకు పోవట్లేదు మనం. అంటే 80 to 90% of the population in the world has gone down to the second level of Maslow hierarchy of needs. Then next ఏంటి, తర్వాత వచ్చేది లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్. దెన్ సెల్ఫ్ ఎస్టీమ్. మనకు సెల్ఫ్ ఎస్టీమ్ ఏంటి, రెస్పెక్ట్, తర్వాత స్టేటస్, రికగ్నిషన్, స్ట్రెంగ్త్, ఫ్రీడమ్. ఇప్పుడు ఇప్పటి పరిస్థితుల్లో స్టేటస్ లేవు, ప్రజెంటేషన్ లేవు, మెర్సిడీస్ కార్లు లేవు, రవల నెక్లెస్ లేవు, ఏవీ లేవు. టోటలీ లాక్డౌన్ కాబట్టి పీపుల్ స్టార్టెడ్ రియలైజింగ్ అండ్ వర్కింగ్ ఓన్లీ ఆన్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ సేఫ్టీ నీడ్స్. ఇది మనిషి పుట్టినప్పటి నుంచి ఎన్నో రకాల స్టేజ్ జరిగి అసలు ఇట్లాంటి స్టేజ్ అనేది ఒక మనిషికి వస్తుంది, దీనివల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని ఊహించలేనట్టుగా ఒక్కసారి అందరూ కూడా ఇళ్ళలోకి పరిమితం అయిపోయారు. అని ఇంట్లో ఉండడమే ఒకప్పుడు చాలా అవమానంగా ఉండేది, ఇప్పుడు ఇంట్లో ఉండడమే చాలా గొప్ప విషయంగా మారిపోయాయి. ప్రభుత్వాలు అదే చెప్తున్నాయి, ప్రజలు అదే చెప్తున్నారు, డాక్టర్స్ అదే చెప్తున్నారు, దేశాల అధినేతలు అదే చెప్తున్నాయి, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ కూడా అదే చెప్తున్నాయి, బీ ఎట్ హోమ్, స్టే సేఫ్ అండ్ సేఫ్ అని, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ అని కొత్త సిద్ధాంతం, కొత్త మంత్రం మనం స్టార్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏమైంది, దాని నుంచి కొత్త మెథడ్ ఆఫ్ నీడ్స్ జనరేట్ అయినాయి ఈ మధ్యకాలంలో. ఏంటి అవి, బయాలజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, బిలాంగింగ్ నీడ్స్ నుంచి, ఎస్టీమ్ నీడ్స్ నుంచి కాగ్నిటివ్ నీడ్స్. అంటే ఏంటి, నాలెడ్జ్, మీనింగ్, సెల్ఫ్ అవేర్నెస్ హెస్ బికమ్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ అంటే ఎట్లా ఆలోచించాలని దాని మీద అవేర్నెస్ ఎక్కువ పెరిగింది మనిషికి, అది ఒక నీడ్ కూడా మారిపోయింది. తర్వాత ఎస్థెటిక్ నీడ్స్ అంటే ఏంటి, అందంగా ఉండడం, అందంగా కనబడడం, మన చుట్టూరా ఉన్న ప్రాంతాలని అందంగా మార్చేయడం. సో దిస్ ఎస్థెటిక్ నీడ్స్ ఆల్సో బీయింగ్ చేంజ్డ్. ఎవరికైనా డబ్బు ఫస్ట్ వస్తే ఏం చేస్తారు, తినడానికి ఉపయోగిస్తారు. సెకండ్ వస్తే ఏం చేస్తారు, మంచి బట్టలు కొనుక్కోవడం యూజ్ చేస్తారు. థర్డ్ వస్తే ఏం చేస్తారు, ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం చేస్తారు. ఫోర్త్ వస్తే ఏం చేస్తారు, సమాజంలో నేను గొప్పవాడిని అని చూపించుకోవడానికి ఆర్గనైజేషన్స్ లో, లీడర్షిప్ లో అవి చేస్తారు. ఆ తర్వాత డబ్బు వస్తే ఏం చేస్తారు, మెల్లిగా వీడు మావాడు, వీడు వాడు అని కలుపు చేస్తారు. ఇంకా డబ్బు వస్తే ఏం చేస్తారు, ఇల్లును చాలా పెద్ద ఇల్లు, చాలా అందంగా ఉండడానికి ట్రై చేస్తాం. ప్రతి మూమెంట్లో అందంగా ఉండడానికి చేస్తాం. మంచి పెద్ద కారు కొనడానికి ట్రై చేస్తాం. ఇంట్లో సోఫా సెట్, కుర్చీలు ఉన్న ప్లేస్ లో సోఫా సెట్లు చేస్తాం. మామూలు రూఫ్ ఉంటే తీసి ఫాల్స్ రూఫింగ్ చేస్తాం. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ స్లోలీ వన్ బై వన్ నీడ్ ఫుల్ఫిల్ అనేది మనిషి చేసే లక్షణాలు. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ తోటి ఏమైంది, యు ఆర్ టోటలీ స్టాప్డ్. ఉన్నోడు, లేనోడు, డబ్బు ఉన్నోడు, అందంగా ఉన్నోడు, అందంగా లేనోడు, ఆల్ థింగ్స్ హావ్ బీన్ క్లోజ్డ్ అప్. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి వ్యూవర్ అన్ టోటల్ అన్రెస్ట్. మనిషి యొక్క నీడ్స్ అట్లా చేంజ్ అవుతూ ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ బేసిక్ నీడ్స్కే పడిపోతాయి. దిస్ ఇస్ రియల్. సో ఈ రియాలిటీలో మనం ఉండి ఇప్పుడు మనం ఆలోచించాలి, ఏంటి మన లైఫ్ స్ట్రాటజీ ఏంది. నాకెందుకు ఈ నాకు భయం వేస్తుంది, రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఏమో నాకు తెలియదు, ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియదు, కాబట్టి చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. సో కాబట్టి మనం చేసుకోవాల్సింది ఏంది, టాటా గారు అన్నట్టు, రతన్ టాటా అన్నట్టు, దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ లివింగ్. అంటే సర్వైవల్, దిస్ ఇస్ ఇయర్ ఆఫ్ సర్వైవల్, దట్స్ ఆల్. లెట్ us వర్క్ ఓన్లీ టు సర్వైవ్. సో మనం ఇమీడియట్ గా క్వశ్చన్ ఏం వేసుకోవాలా, లాస్ట్ టైం 2-3 నెలల కింద మనం ఎంత డబ్బు సంపాదించింది అనేది వదిలేసి మనం జీవించడానికి ఎంత అవసరం. రీసెంట్ గా మిత్రుడు మాట్లాడుతున్నాడు, ఈ లాక్డౌన్ లేకముందు వి యూస్ టు స్పెండ్ మోర్ దాన్ 1 lakh 1.5 lakh ఇంటికి అవసరం అయ్యేది. నాకు కూడా ఎప్పుడు అంత ఎందుకు అవసరం, ఎందుకు పడుతుందో అర్థమయ్యేది కాదు, కానీ అంతే డబ్బు ఖర్చు అయ్యేది. నేను ఈ 2 నెలలు ఇంట్లో ఉండి చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మా ఇల్లు మొత్తం అందరం ఇంట్లో ఉండి అన్ని భోజనాలు అన్ని చేస్తే 30,000 నుంచి 40,000 కంటే ఎక్కువ ఖర్చు కాలేదబ్బా. అంటే ఏంటి, మేము 80,000 రూపాయలు ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. అంటే ఏంటి, ఖర్చు పెట్టిన దానిలో హార్డ్లీ 30% మనకు ఉపయోగపడుతున్నట్టు, 60% వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ నథింగ్, వేస్టేజ్ కదా మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. అంటే ఏంటి, ఎదుటంగు వల్ల ఇష్టమైనట్టు బతకడానికి మనం 70% ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. సో మనం జీవించడానికి కావాల్సిన ఓన్లీ 30%.
మనం రెగ్యులర్ పెట్టే దానిలో 30% ఉంటే చాలు. ఇంకా తక్కువ కూడా మనం జీవించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇప్పుడు క్వెషన్ వేసుకోవాలి. ఇట్లా భయపడుతూ సర్వ్ అవుతామో లేదో, డబ్బులు వస్తాయో లేవో అన్న వాళ్ళందరూ కూడా వేసుకోవాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మనం జీవించడానికి హానెస్ట్‌గా ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి అసెస్ చేసుకోండి. దట్ డెఫినెట్లీ గివ్స్ యూ సమ్ అమౌంట్. డెఫినెట్లీ మచ్ లెసర్ దాన్ వాట్ యూజ్డ్ టు స్పెండ్ వెన్ దేర్ వాస్ నో పాండమిక్. సో ఇప్పుడు ఒక ఎక్స్ మనీ వచ్చింది. ఇంతకుముందు ₹1,00,000 కట్టాం, లేదు ఇంతకుముందు 50,000 పెడితే ఇప్పుడు 10,000 అవుతుంది అనుకున్నాం. అంటే 40,000 దేనికోసం ఖర్చు పెడుతున్నట్టు? అంటే వేరే వాళ్ళకు అనుగుణంగా వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనం ఖర్చు పెడుతున్నట్లు లెక్క. సో అవన్నిటిని మనం తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి మనకు భయమే ఉండదు. అది ఇంత టెక్నాలజీ ఉన్నది, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. మనం నెలకు జీవించడానికి 20,000 అయితే 20,000 డెఫినెట్గా మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి దానిలో భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి ఏం చేయాలా? అంతకుముందు వచ్చిన డబ్బుకు ఇప్పుడు కావలసిన డబ్బుకు మధ్య గ్యాప్ ఏదైతే ఉందో, షుడ్ నాట్ వరీ అబౌట్ ద గ్యాప్. ఫర్గెట్ అబౌట్ ద గ్యాప్. దెన్ దట్ మేక్స్ యువర్ లైఫ్ మోర్ అండ్ మోర్ కంఫర్టబుల్. అండ్ ఏ ఒక చెట్టుని పెరిగిన తర్వాత కారాలతోటి ఆకులు కట్ చేసాం అనుకోండి అన్ని. వెన్ యూ ప్రూన్ ది బ్రాంచెస్ ఆర్ ద లీవ్స్ ఆఫ్ ఎ ట్రీ, వై డూ వరీ? యూ షుడ్ మేక్ యువర్ రూట్స్ ఆర్ స్ట్రాంగర్. సో మీ రూట్స్ ఉన్నాయి, యూ మేక్ ఇట్ విత్ స్ట్రాంగర్. ఇంకా ఈ బ్రాంచ్ కాకుండా ఇంకో పెద్ద బ్రాంచ్ కూడా వస్తుంది రాబోయే కాలంలో. కాబట్టి యూ నాట్ టు మేక్ థింక్ దట్ నా రాబోయే కాలం ప్రపంచం తలకిందులు కాలేదు, ఇంకా నేను భూమిలో ఉన్నాను, నాకు సంబంధించిన రూట్స్ అన్ని స్ట్రాంగే ఉన్నాయి, నేను జీవించడానికి సరిపోయే అన్ని కూడా నేను మళ్ళీ డబ్బులు సంపాదించుకోగలను, మళ్ళీ ప్రపంచం రీస్టార్ట్ అయిందనే ఆలోచన తెచ్చుకుంటే, గతాన్ని మొత్తం వదిలేసి ఓన్లీ ఇప్పుడున్న కాలానికి సంబంధించి ఆలోచిస్తే వరీ ఈజ్ గోయింగ్ టు డిస్టర్బ్ ఎ లాట్. కరోనా చేంజ్ చేసింది. కరోనా మేడ్ us to realize that you have been working like a donkey for so many years. సో కరోనా వల్ల మనం ఈ డాంకీ నుంచి వదిలేసి మామూలు మనిషి జీవితాన్ని జీవిస్తున్నట్లు లెక్క. కాబట్టి మనం క్వశ్చన్ వేసుకోవాలా, మళ్ళీ మనం డాంకీలంగా ఉన్నా లేకుంటే రియల్ గానే మన జీవితాన్ని మనం జీవించగడానికి రెడీగా ఉండాలన్నా. కాబట్టి కరోనా ఈజ్ రియలీ గోయింగ్ టు చేంజ్ ద హోల్ వరల్డ్ పర్స్పెక్టివ్. కానీ రాబోయే కాలంలో ఏం జరగబోతుంది? రాబోయే కాలంలో ఇట్ ఈస్ నాట్ ద కాంపిటీషన్ అబౌట్ ద నాలెడ్జ్. Listen carefully. This world is going to come not with the knowledge and all, but competition of the creativity, competition of imagination, competition of learning, competition of independent thinking. ఇవన్నీ రాబోయే కాలంలో కరోనా వల్ల మార్పులు రాబోతున్నాయి. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? క్రియేటివిటీ ఎట్లా, ఇమాజినేషన్ ఎట్లా చేయాలి, లెర్నింగ్ కొత్త లెర్నింగ్స్ ఏమున్నాయి, అండ్ ఇండిపెండెంట్ థింకింగ్ ఏం జరగబోతుంది అనేది మనం ఆలోచించాలి. ఒకసారి మన జీవితాన్ని మనం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే మనం అందరం కూడా మిషన్ లాగా మారిపోయాం. మిషన్ లాగానే పనిచేస్తున్నాం. ఎంత పెద్ద మిషన్ లాగా పనిచేస్తే మనకు అంత క్రెడెన్షియల్ ఇచ్చాం. ఎన్ని గంటలు ఎక్కువ పనిచేసి అప్పుడు మనని అప్రిషియేట్ చేసాం మనం. అంటే ఏంటి? మనుషులందరూ మెకానికల్గా మారిపోయారు. మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు అనుకుంటుంటారు, అబ్బా లైఫ్ ఎంత మెకానికల్ అయిపోయిందబ్బా, అసలు మనం కలుస్తలేము. కలిసినప్పుడు అందరూ ప్లెజెంటరీస్ షేర్ చేసుకుంటారు, అబ్బా ఎంజాయ్డ్ ఏ లాట్, వాట్ ఏ ఫెంటాస్టిక్ ప్లెజర్ వి గాట్, వి షుడ్ మీట్ అంట. మళ్ళీ గయా, మళ్ళీ ఏదో ఈవెంట్ కలిస్తే వస్తే తప్ప మళ్ళీ కలవ, మళ్ళీ అదే రిపీట్ మాటలు మాట్లాడుతున్నాం. అంటే ఏంటి? ఫర్ ద పాస్ట్ 20 years వి ఆల్ బికమ్ లైక్ మిషన్స్. హ్యూమన్ స్టార్టెడ్ థింకింగ్ లైక్ ఎ మిషన్. సో నౌ వాట్ వీ నీడ్ టు డూ? కమింగ్ 20 years machines are going to behave like humans. ఆల్రెడీ మనకు రోబోస్ వస్తున్నాయి. ఓకే, ఎవ్రీవేర్ రోబోస్ ఆర్ ఎంటరింగ్ అండ్ స్టార్టెడ్ థింకింగ్. మన సినిమా కూడా వచ్చింది కదా రజనీకాంత్, దట్ చిట్టి అని ఒక రోబో చేస్తే స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ఎమోషన్స్ అండ్ ఆల్సో ఇట్ ప్రపోజెస్ లవ్ టువర్డ్స్ ఐశ్వర్య రాయ్. సో రాబోయే కాలం లోపల మనుషుల్లాగా ఉంటారో తెలియదు, కానీ మిషన్లు మనిషిలాగా మార్చే రోజు రాబోతుంది అనమాట. సో రాబోయే కాలంలో society is not going to driven by the knowledge, but it's driven by your wisdom and it's driven by your experience, isn't it? సో వీటన్నిటి గురించి మనం ఆలోచించుకోవాలి. ఎందుకు? రాబోయే కాలంలో చాలా క్రియేటివిటీ తోటి ఉండబోతుంది. టెక్నాలజీ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అండ్ ద వరల్డ్.
So corona is going to change everything. So that is the reason I wish that you should be proud that we are in the region of a great pandemic. ఇది ఇంకో 1-2 years మనతోటే ఉంటుంది. పోయిన తర్వాత డెఫినెట్ గా we should share our experience with the younger generation that we have surpassed through this pandemic, and whatever the experience you have about the life, about emotions, about earning, about creating, all other things really going to have a great experience for the human life once it is passed up. దాదాపు కనీసం ఇంకా 1.5 year మనం ఈ కరోనా వచ్చే ఎఫెక్ట్స్ వల్ల మనం ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉండాలి. అప్పటి వరకు వ్యాక్సిన్ రాదు. అందరూ మాట్లాడుతూ ఉంటారు ఓన్లీ టు క్రియేట్ ఏ ఫాల్స్ ఒపీనియన్ ఆర్ ఫాల్స్ ట్రస్ట్ అమాంగ్ పీపుల్ అండ్ ఫిల్ అప్ విత్ ది కరేజ్ పీపుల్ మే సే, బట్ రీసెర్చ్ సేస్ దట్ వ్యాక్సిన్ ఎప్పుడు కూడా 2 నెలల్లో 3 నెలల్లో రాదు. దానికి లైఫ్ టైం ఇవ్వాలి. మనం ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత యూ మస్ట్ స్టడీ ది లైఫ్ చేంజెస్, ఏం మారిపోతుంది, ఎలాంటి బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్ చూడబోతుంది, ఇవన్నీ చూసిన తర్వాతనే అది సేఫ్టీగా మనకు ముందు ఇడిస్తారు. సో ఇప్పుడు కాలంలో మనం చూసాము, ఇప్పుడు కాలంలో మనం ఎమోషనల్ కోషెంట్ గురించి విన్నాము, స్పిరిచువల్ కోషెంట్ గురించి ఉన్నాము, ఇంటెలిజెన్స్ కోషెంట్ గురించి ఉన్నాము. మాకు ఇప్పుడు మరీ ఇంకా ఎక్కువ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు కాలంలో లవ్ కోషెంట్, అంటే మనిషి పట్ల ఉండాల్సినంత ప్రేమను మనం ఇప్పుడు పంచాలి. ఇంత బిజీ వరల్డ్ తోటి మనం అటు ఇటు పరిగెత్తాం, కానీ ఇప్పుడు మాత్రం డెఫినెట్ గా మళ్ళీ మనం వాటిని గురించాల్సిన అవసరం ఉంది. మనిషి పట్ల చూపించే ప్రేమ పట్ల కానీ సాయం పట్ల కానీ మనకు చిన్న చూపు ఉండేది సమాజంలో. ఇంట్లో కూడా ఎవరైనా సోషల్ సర్వీస్ చేస్తామంటే ఇక చేసినది, ఇక నువ్వు చేస్తేనే ఉపయోగపడుతుంది, ఇక నువ్వు చేయాలా, నువ్వు చేయకుంటే ఎవరికి లేదు, ముందు కుటుంబాన్ని చూడు, ముందు డబ్బే సంపాదించు. కుటుంబానికి సరిపోయే డబ్బు సంపాదించినప్పటికీ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళ పట్ల చాలా మందికి చాలా చిన్న చూపు ఉంటుంది. బట్ దిస్ సిచ్యువేషన్ ప్రూవ్డ్ దట్ మనిషి పట్లనే మనుషుల్ని ఆదుకుంటుంది. కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి అందరికి సాయం చేశారు, గ్రాసరీ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ప్రయాణం చేశారు. మనం చూసాం కదా, కోట్ల మంది రోడ్ల మీద నడుస్తూ ఉంటే అక్కడక్కడ ఫుడ్ సెంటర్స్ పెట్టారు. సో ప్రభుత్వాలు చేయలేని పరిస్థితి వచ్చింది. ఒకటేసారి ఉపద్రవం వస్తే ప్రభుత్వాలు కూడా వీటిని హ్యాండిల్ చేయలేవు అనే విషయం ఈ సంఘటనతోటి చాలా స్పష్టంగా మనకు అర్థమైపోయింది. అంటే ఇది గవర్నమెంట్ ఆల్సో హ్యావ్ సమ్ లిమిటేషన్స్. ఇట్ కెనాట్ రియల్లీ ఎక్స్టెండ్ ఇట్స్ హ్యాండ్స్, ఇట్ కెనాట్ గో బియాండ్. ఇంతకంటే గొప్ప ఉపద్రవం ఏమొస్తుంది? అయితే యుద్ధం రావాలి, లేకపోతే ఉత్పాతం రావాలి. ఇప్పుడు ఉత్పాతం వచ్చింది, ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అంటే ఇట్ కుడ్ నాట్ రీచ్ ద కార్నర్ వేర్ రియలీ పీపుల్ నీడ్ హెల్ప్. మరి ఎవరు? మనమే. ఇది మన దేశం, ఇది మన భూమి, మనం జీవిస్తున్నాం, మనం జీవించడం ముఖ్యం. ఎవరో వచ్చి మనకు సాయం చేస్తారని కాదు, పక్కవాడికి మనమే సాయం చేయాలనే ఒక గ్రేటెస్ట్ థాట్ ని ఈ పాండమిక్ మనకు క్రియేట్ చేసింది. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలానికి మనం ఎక్కువ ఆలోచించకుండా ఇప్పుడున్న పరిస్థితి ఏం చేయొచ్చు మనం. ఎందుకంటే ప్రభుత్వాలు రాలేదు, దేవుళ్ళు రాలేదు, టెంపుల్స్ మూతపడ్డాయి, బాబాలు రాలేదు, స్వామీజులు రాలేదు. ఎందుకంటే వాళ్ళు అన్ని మహిమలు మాత్యాలు అన్ని చేస్తా అనుకున్న వాళ్ళు కూడా ఏ ఫాదర్ రాలేదు చర్చ్ నుంచి, ఏ ముల్లా రాలేదు మసీదు నుంచి, ఏ ప్రీస్ట్ రాలేదు, ఏ స్వామిలు పిఠాదుల నుంచి మనకు వచ్చి మనం ఆదుకోలేదు. వాళ్ళు దే ఆర్ అండర్ దేర్ ఓన్ కస్టడీ. ఇట్స్ ఇంపార్టెంట్ ఆల్సో. అట్లే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరు? మనకు మనమే రక్షించుకోవాలి అనే దాన్ని మనం ప్రగాఢంగా నమ్మాలి. తర్వాత ఇప్పుడున్న పరిస్థితి లోపల గ్రేట్ స్టడీ అక్కడ ఇక్కడ వాళ్ళతో మాట్లాడితే కొన్ని ఏరియాస్ రాబోయే లైవ్ లో ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ అదర్ ప్రొఫెషనల్స్ హూ కెన్ రియలీ హెల్ప్ ది పీపుల్. సో లాస్ట్ వెబిలో ఇదే పని ఏంటంటే, ఇప్పుడున్న కండిషన్స్ లోపల యువకులు అందరూ కూడా చిన్న బిజినెస్లు చేయాలి. చిన్న బిజినెస్ కి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. 20,000 30,000 ఇన్వెస్ట్మెంట్ తో చేయాలి, ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ తో చేయాలి, నీకు డెఫినెట్ గా 2 లక్షలు తీసుకొస్తుంది. బిజినెస్ అంటే 100 కోట్లు 10 కోట్లు ₹1,00,00,000 పెడితేనే బిజినెస్ కాదు. ఇప్పుడు చిన్న బిజినెస్ వల్లనే ఎక్కువ లాభాలు ఉంటాయి అనేది వరల్డ్ ఎకానమీ ఫోరమే చెప్తుంది. సో అలాంటి ఆలోచన తీసుకురావడానికి నేను వచ్చాను. నెక్స్ట్ లైవ్ లో డెఫినెట్ గా నేను బ్యాంక్ ఆఫీసర్స్ కూడా లైవ్ లో తీసుకొస్తాను. దే షేర్ వాట్ ఆర్ ద లోన్స్ వితౌట్ కొలేటరల్, వితౌట్ సెక్యూరిటీ యూత్ కి బిజినెస్ చేయాలంటే ఇవ్వచ్చు అనేది నేను మాట్లాడాను. వాళ్ళు నెక్స్ట్ లైవ్ లో ఎఫ్బి లైవ్ లో వస్తారు. సో ఎలాంటి ఏరియాస్ డౌన్ అయినాయి? హోటల్స్ పోయాయి, రెస్టారెంట్లు పోయాయి, జ్యువెలరీ పోయింది, రిటైల్ షాపింగ్ పోయింది, షిప్పింగ్ పోయింది, పోర్ట్స్ పోయినాయి, పోర్ట్ సర్వీసెస్ పోయినాయి, అన్ని పోయినాయి, ఏవియేషన్ కూడా డౌన్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏంటి ఇంప్రూవ్ చేసేది అంటే ద ఏరియాస్ విచ్ హ్యాస్ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ ఉన్నాయని ఎక్కువ పెరిగాయి. సో అట్లాంటి దాంట్లో ఉన్నది ఏంటి మనకు మేజర్గా ఇప్పుడు చూసేది ఎడ్యుకేషన్. మన తెలంగాణ రాష్ట్రమే చూసుకుందాం. మొత్తం ఇప్పటి వరకు మనకు
10th క్లాస్ వరకు ఉన్న పిల్లల సంఖ్య ప్రైవేటు, గవర్నమెంట్, ఎయిడెడ్ అని అన్ని చూస్తే దాదాపుగా 50 నుంచి 60 లక్షల మంది పిల్లలు ఎన్రోల్ అయి ఉన్నారు. 10th క్లాస్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, ఇంజనీర్స్, డాక్టర్స్, డిప్లొమా హోల్డర్స్, బీఎస్సీ, బీకామ్ వీళ్ళందరూ లెక్కేసుకుంటే వాళ్ళొక 20 లక్షలు అవుతారు అనుకోండి. 75 lakhs నౌ ఆన్ రోల్స్ ఇన్ ఓన్లీ జస్ట్ తెలంగాణ. ఇమాజిన్ చేయండి, ఇవి ఇంటూ 30 అంటే 30 స్టేట్ లైన్ నా ఉద్దేశం. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో సంబంధించిన ఈ 75 లక్షల మందికి విద్య డెఫినెట్ గా రాబోయే కాలంలో ఏదో రకంగా ఆన్లైన్ లోకి షిఫ్ట్ అవుతుంది. సో ఆన్లైన్ షిఫ్ట్ కావాలంటే మరి ఎలాంటి ప్రొఫెషన్స్ అవసరం, రైట్? ఆల్మోస్ట్ 1000 కోట్ల బిజినెస్ డిమాండ్ ఉంది ఇప్పుడు యాజ్ అన్ టుడే, వ్యాగ్ లెక్కలు వేస్తేనే. సో ఇప్పుడు ఏంటి, ఏం క్లాసులు జరుగుతున్నాయి? వీడియో క్లాసులు జరుగుతున్నాయి. మరి వీడియో క్లాసులు చేయాలంటే ఎవరు క్రియేట్ చేయాలా? ప్రతి స్కూల్లో ఉన్న ఒక్క డిటిపి ఆపరేటర్ తోటి ఎట్లా సపోర్ట్ అవుతుంది? కాదు. దానికోసం ఏంటి, కొన్ని ఆల్రెడీ వీడియో లెసన్స్ తయారు చేసే కంపెనీస్ ఈ 2-3 నెలలను వాళ్ళ బిజినెస్ డబుల్ అయిందట. అయినా దే నెవర్ మీట్ ద డిమాండ్. వాళ్ళు లెసన్స్ తయారు చేస్తారు, కానీ ఒక పాఠం చెప్పేటప్పుడు ఒక క్లాస్ సంబంధించి ఎకానమీ మోడ్లో ఉండగలిగే వీడియోలు మనం ఎవరు తయారు చేయాలా? యానిమేటర్స్ అవసరం. సో వీడియో షూట్ చేసే వాళ్ళు కావాలా, వీడియో కెమెరా ఆపరేటర్స్ కావాలి, దాన్ని డైరెక్ట్ చేసే డైరెక్టర్స్ కావాలి, ఎడిటర్స్ కావాలి, కంటెంట్ రైటర్స్ కావాలి, తర్వాత కాల్ కలర్ఫుల్ టెంప్లెట్స్ తయారు చేయడం కావాలా, డిటి ఆపరేటర్స్ కావాలా, కొరల్ డ్రా, ఫోటోషాప్, మ్యాజిక్, 3D ఇట్లాంటి అన్ని చేసే స్పెషలిస్టులు మనకు చాలా అవసరం ఉన్నారు. అండ్ క్రియేటివ్ డిజైనర్స్ కావాలా, ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ ఉపయోగించే కంటెంట్ రైటర్స్ కూడా అవసరం ఉన్నది. ఆన్లైన్ ట్యూషన్స్ ని క్రియేటివ్ మోడల్స్ తో చెప్పగలిగే లెక్చరర్స్, టీచర్స్ అవసరం. మ్యూజిక్ కూడా నేర్చుకునే వాళ్ళకి ఆన్లైన్ చెప్పే వాళ్ళు కావాలి. కొత్త ప్రొఫెషన్స్ యొక్క డిమాండ్ పెరిగింది. వీళ్ళందరూ ఆల్రెడీ ఉన్నారు, కానీ స్కూల్కి ఒకరు ఇద్దరు అట్లా ఉంటారు మాక్సిమం. కానీ ఇప్పుడు ఏమైంది, ఒక్కసారే ఒక స్కూల్లో దాదాపుగా 12 మంది టీచర్లు ఉండాల్సి వస్తుంది. 10 మంది టీచర్లు ఉంటారు అన్ని సబ్జెక్టులకు సంబంధించి, హై స్కూల్కు, లో క్లాస్ సంబంధించి. ఆ 12 మంది ప్రతి టాపిక్ ని ఒక్కొక్క ఇయర్ లో ఒక సబ్జెక్ట్ కి దాదాపుగా 10 నుంచి 20 చాప్టర్లు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఒక 10 మంది టీచర్లు ఇంటూ అంటే 200 చాప్టర్లు. 200 చాప్టర్లను తయారు చేయగలిగే వీడియో లెసన్స్ తయారు చేయాలి, క్రియేటివ్ కంటెంట్ తయారు చేయాలి. ఇవన్నీ తయారు చేయాలంటే స్కూల్లో ఉండే ఒక వ్యక్తితో అది ఎప్పుడు సాధ్యం కాదు. కాబట్టి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్మీడియట్ నీడ్ ఉన్న ఏరియా. కాబట్టి అట్లాంటి ఏరియాస్ లోపల చదువుకున్న వాళ్ళందరూ కూడా దే కెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ దిస్. కానీ ఉద్యోగమే ఇవ్వాలని వదిలేసి యూ షుడ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ ఓన్. మీ టాలెంట్ ఇన్వెస్ట్ చేయండి, మీరు ఉద్యోగాల గురించి మర్చిపోండి. there are so many people who quit their jobs and they started working independently and they definitely made their life better. నెలకు 10,000 వచ్చే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు నెలకు 10,000 ఎక్కడైనా సంపాదిస్తే మీరు ఇట్లా లెక్కలేయాలి. ఎన్ని గంటల రోజు పనిచేస్తాను, అక్కడ 6 గంటలే పనిచేస్తా కావచ్చు, 8 గంటలే పనిచేస్తా కావచ్చు, కానీ రాను పోను 1 అవర్ 2 అవర్స్ లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ చేసుకుందాం అంటే దాదాపు రోజు 10 గంటలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. దేశం 10,000 వస్తున్నాయి అంటే గంటకు 1000 రూపాయలు. 30 రోజులు పని చేయాలి. 30 రోజులు రోజు గంట పని చేస్తే నీకు అట్లా 10,000 వస్తాయి, 1000 రూపాయలు వస్తున్నట్టు. రోజు 10 గంటలు పని చేస్తున్నావు కాబట్టి 30 రోజులు పని చేస్తే 10,000 వస్తాయి. అంటే నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తున్నట్టు? రోజుకు 300 సంపాదిస్తున్నట్టు. ఎన్ని గంటలకు? 10 గంటలకు. 10 గంటలకు నువ్వు 300 సంపాదిస్తున్నావు. 15,000 వస్తే ఇంకొక 150, 450 సంపాదిస్తున్నాడు. 10 గంటలు ఇన్వెస్ట్ 450 రూపాయలు సంపాదిస్తున్నావు. నీవు ఇన్ని ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 5 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు దే నీడ్ రైజ్ ద క్వశ్చన్, వై ఐఎమ్ లైక్ దిస్? నేను రోజుకి నిజంగానే 300 సంపాదిస్తున్నా, 10 గంటలు అంటే ఎంత? గంటకు 30 రూపాయలు. గంటకు 30 రూపాయల కోసం ఇంత కష్టం, ఇంత డాంకీలాగా పనిచేయడం అవసరమా? సో సర్చ్. నువ్వు ఒక మిర్చి బడ్డి దగ్గరికి వెళ్ళి అడగండి. ఇప్పుడు దిస్ షుడ్ నాట్ బి నేను ఇది చేస్తే నామోషి, అది చేస్తే నామోషి కాదు. సో ట్రై టు బి సమ్ టైమ్స్ మన చేస్తున్న దాన్ని నిక్కచ్చిగా మనం నిజాయితీగా మనం ప్రశ్నించుకుంటే డెఫినెట్ గా నువ్వు దానిలోంచి బయటకు వచ్చి కొత్తగా ఆలోచించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి there are certain things I wish that you need to think about it. Accept the status as it is. యాంగ్జైటీకి వెళ్ళకుండా ఇప్పుడు ఎట్లున్నావో అట్లే అదే స్టేటస్ ని అంగీకరించండి. వెనక్కి వెళ్ళకండి, టూ మచ్ ఫ్యూచర్ కూడా వెళ్ళకండి. డోంట్ వర్క్ టూ మచ్ ఆన్ ది సెల్ఫ్ ప్రైడ్.
అండర్స్టాండ్ ద టైమ్ హెస్ కమ్ ఫర్ ఇండియా టు లెర్న్ ది డిగ్నిటీ ఆఫ్ లేబర్. బిజినెస్ చిన్నది చేస్తే ప్రైడ్ పోయినట్టు కాదు. అది ఇడ్లీ అమ్మచ్చు, మిర్చి అమ్మచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇట్లా దర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఐడెంటిఫై ది ఏరియాస్. వన్ ఈజ్ ఎడ్యుకేషన్ సెక్టార్లో చాలా ఆపర్చునిటీ జనరేట్ అవుతున్నాయి. నెక్స్ట్ సెక్టార్ వచ్చేసరికి హెల్త్, హైజీన్. మన ఇంట్లో ఎంత వద్దన్నా పాండమిక్ తర్వాత మనం హైజీన్ పెంచుతా ఉన్నాం. మనం చాలా నీట్గా ఉండాలా, చేతులు పట్టుకోవాలా, శానిటైజరు, సబ్బులు, పర్ఫ్యూమ్స్, క్యాండిల్స్, తర్వాత పర్ఫ్యూమ్ స్టిక్స్ విత్ ఇంక్లూడ్స్ ది శానిటేషన్. ఇవన్నీ కూడా పెరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి యూ షుడ్ ఎక్స్ప్లోర్ దట్. చాలా తక్కువ రేట్లో ఎక్కువగా శానిటైజ్ చేయని ఏరియాస్ ఏమైనా ఉన్నాయా, దట్ ఈస్ అనదర్ ఏరియా. సో ఒక రోజు కూర్చొని పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏమేమి అవసరాలు ఉంటాయో రాయాల. పొద్దున్న లేవగానే ట్యాప్ పోవడం, బ్రష్ చేసుకోవడం, సబ్బు వాడడం, బట్టలు ఉతుక్కోవడం, బ్రేక్ఫాస్ట్ చేయడము, తర్వాత టీవీలు చూడడము, లంచ్ చేయడము, మళ్ళీ రిలాక్స్ కావడము, ఏదైనా కథల పుస్తకాలు చదువుకోవడం, ఈవినింగ్ ఏదైనా ఆటలు ఆడుకోవడం, రాత్రి మళ్ళీ భోజనం చేయడం, మళ్ళీ పడుకోవడం. ఈ మొత్తం మీరు మినిట్ టు మినిట్ మీ జీవితంలో జరిగే అన్ని చూసి ఎక్కడ ఛాన్స్ ఉంది, ఎక్కడ ప్రొజెక్షన్ ఉంది, ఈ ఏరియాస్లో మనకి ఏమన్నా బిజినెస్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని మనం క్రియేటివ్గా ఎప్పుడైతే ఆలోచించడానికి మనం మొదలు పెడతామో, దెన్ థింగ్స్ విల్ బి డెఫినెట్లీ మేక్స్ యూ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్ ఆల్సో. అండ్ ఫైనాన్షియల్ వర్రీ షల్ నాట్ కన్వర్ట్ ఇంటే సైకలాజికల్ వర్రీ. ఫస్ట్ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలా. దేశాలే ఫైనాన్షియల్ వర్రీలో ఉన్నాయి. రాష్ట్రాలే, మన తెలంగాణ గవర్నమెంట్ ఉంది, డబ్బే లేదు. అందరు గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర డబ్బు కోసేసారు. ఇంకా ఫుల్ శాలరీ ఎప్పుడు ఇస్తారో కూడా ఎవరికి తెలియదు. సో రాష్ట్రాలే అంత ఆర్థిక లోటుబాటుతో ఉంటే మనుషులు మనం ఎంత. కాబట్టి అప్పున్నా కానీ మన దగ్గర డబ్బు తక్కువ ఉన్నా కానీ విపరీతమైన వరీ అయిపోయి డోంట్ కన్వర్ట్ దిస్ ఫైనాన్షియల్ వరీ ఇంటూ సైకలాజికల్ వరీ. సైకలాజికల్ వరీ ఈజ్ మచ్ బిగ్గర్, మచ్ డేంజరస్ దాన్ యువర్ ఫైనాన్షియల్ వరీ. సో చాలా మంది డబ్బు వల్ల ఇది అనుకుంటారు కానీ నిజానికి దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ కన్వర్ట్ దట్ ఫైనాన్షియల్ వరీ ఇంటూ సైకలాజికల్ వరీ. సైకలాజికల్ వరీ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ యువర్ ఫైనాన్షియల్ వరీ. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్రీబడి ఇన్ ఫైనాన్షియల్ వరీ. కాబట్టి యూ కెన్ స్టాప్, ఫ్రీజ్ ఇట్ టు దట్. Then definitely it makes you become very good, and you can come out and you start investing on yourself. The best investment, any financial advisor దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా డబ్బు ఉంది బా ఏం చేయాలా, ఏడ ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు ఇచ్చే ఫస్ట్ సజెషన్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అంట. నీలో నువ్వే ఇన్వెస్ట్ చేసుకో, నువ్వు స్కిల్ నేర్చుకో, తెలివితేటలు నేర్చుకో, బాగా ప్రాక్టీస్ చేయి, బెటర్ ప్రొఫెషనల్గా మారు. దెన్ ఇట్ అట్రాక్ట్స్ మోర్ పీపుల్. ఇన్ దట్ త్రూ దట్ యూ కెన్ మేక్ గుడ్ మనీ అని చెప్తా ఉంటారు. కాబట్టి ఇవన్నిటిని కన్సిడర్ చేసి మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మి మీరు డెఫినెట్గా గతం ఉన్నదానికంటే బెటర్గా నేను డబ్బు సంపాదించాలని ఆలోచన వదిలేసి వర్కింగ్ ఆన్ యువర్ ఓన్ రూట్స్, దట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ a better living. I invest time on me, I invest to energy to improve my skills, and I am going to definitely make use of this time anukunte you definitely can emerge and you become very successful. And ఈ స్మాలర్ బిజినెస్ చేయడం వైపు మీరు ఆలోచించండి. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇట్ ఫర్ యువర్ లైఫ్ టైమ్ రైట్ నౌ. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయడం, స్మాల్ బిజినెస్లు చేయడమే మనందరికి కూడా ఉపయోగకరం, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అది ఉపయోగకరం. అందరూ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎంకరేజింగ్ దెమ్. సో టుడే ఐ జస్ట్ టేకన్ ఆఫ్ అండ్ ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది ఎడ్యుకేషన్ ఓన్లీ. ఎలాంటి ఏరియాస్లో మనకు బెనిఫిట్ వస్తుందని చెప్పినాం. నెక్స్ట్ లైవ్లో డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ the other areas. We identified around 10 areas, very prominent areas which are going to give the better opportunities, more opportunities ఉన్నాయి. ఒక 10 areas ని ఐడెంటిఫై చేసాం. అది ఎవ్రీ ఎబీ లైవ్ లో ఒక్కొక్క ఏరియా గురించి మాట్లాడి, అట్లే డబ్బు అప్పు ఎక్కడ దొరికితే కూడా బ్యాంకులు ఎవరు ఇస్తారో కూడా ఐఎమ్ గోయింగ్ టు రివీల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్. మొదట్లో కొంచెం టెక్నికల్గా కొంచెం గ్లిచ్ వచ్చింది, సారీ ఫర్ దట్. సో శ్రీనివాస్, ప్రమోద్ గారు, నవీన్ కుమార్, గిరిమాజ్ దామోదర్ గారు,
ఇంకా చాలా మంది లైన్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Please post your comments, and I also request all of you, please share this video so that it reaches to more and useful people, so that they can get benefit out of this. They can pose my questions. So interested itlanti needs evaru unna vallu kuda, they can inbox, they can post their need. I am going to arrange one Zoom meeting with the bankers, with the intellectuals, how to scale up their business. But అన్నిటి కూడా I am planning to arrange, so that you can have an interaction and get the ideas, and then you can convert yourself from a jobber to an entrepreneur, and nothing to something. Uh, so I wish all the best for everyone. We are going to make our life more bigger and better. Bye bye and take care.